హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్ స్టూడెంట్స్. ఇవాళ క్లాస్ లో మనం డిప్రిసియేషన్ నుంచి 16th ప్రాబ్లం అండి. మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫ్రమ్ వన్ మెథడ్ టు అనదర్. 16th ప్రాబ్లం, అలాగే దీని ముందు అప్లోడ్ చేసిన 15th ప్రాబ్లం కూడా సిమిలర్ ప్రాబ్లమ్స్ అండి. 14 అండ్ 15 ఒక వీడియోలో అప్లోడ్ చేశాను నేను. 15th ప్రాబ్లం మీరు అర్థం చేసుకుంటే, అంటే అక్కడ థియరీ కూడా చెప్పాను, అంటే చేంజింగ్ ద మెథడ్ అన్నప్పుడు, మెథడ్ చేంజ్ చేసినప్పుడు మనం ఎలాంటి కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అనే విషయం చెప్పానండి. మీరు ఒకసారి ఆ వీడియో చూసి ఈ వీడియోకి రండి. ఇది లాస్ట్ ప్రాబ్లం అండి. స్క్రీన్ షేర్ చేద్దాము. ఇక్కడ ఏంటంటే మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ కాకుండా రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ కూడా చేంజ్ చేశారండి. ఓకే, రైట్. 16th ప్రాబ్లం ఇదిగోండి, అయిపోయింది. మనకి 15th ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఈ 15th ప్రాబ్లం చూసుకున్న తర్వాత రండి, అంటే దీనికి ముందున్న వీడియో, డిప్రిసియేషన్ వీడియో. రైట్. హాట్ అండ్ కోల్డ్ కమెన్స్డ్ బిజినెస్ ఆన్ 1/7/2017. జూలై అండి, జూలై 1వ తారీఖు. వెన్ దే పర్చేజ్డ్ ఏ న్యూ మెషినరీ ఎట్ ఏ కాస్ట్ ఆఫ్ 8 lakhs. On 1/1/2019, they purchased another machinery for 6 lakhs. ఒక మెషిన్ ఏమో 2017లో కొన్నారండి, ఇంకొకటి 2019లో కొన్నారు, జనవరి. ఇదేమో జూలై. అండ్ అగైన్ ఓకే, మళ్ళీ ఆన్ 1/10/2021, machinery costing 15 lakhs was purchased. They adopted a method of charging depreciation at the rate of 20% per annum on diminishing balance method. డిమినిషింగ్ బ్యాలెన్స్ ఇంకా పేర్లు ఏంటంటే రెడ్యూసింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్, ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి డబ్ల్యూడివి అంటేనేమో రిటర్న్ డౌన్ వాల్యూ, డబ్ల్యూడివి అని కూడా అంటాం. రిటర్న్ డౌన్ వాల్యూ ఆర్ డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ లేదా రెడ్యూసింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్. రైట్. ఆన్ 1/7/2021 ఏమైంది? దే చేంజ్డ్ ద మెథడ్ ఆఫ్ ప్రొవైడింగ్ డిప్రిసియేషన్ అండ్ అడాప్టెడ్ ద మెథడ్ ఆఫ్ రైటింగ్ ఆఫ్ ద మిషనరీ అకౌంట్. రేటు కూడా మారింది, ఎట్ ద రేట్ ఆఫ్ 10-15%. ఇది 20% అయితే మెథడ్ చేంజ్ చేశారు, అలాగే డిప్రిసియేషన్ కూడా. అండర్ స్ట్రైట్ లైన్ మెథడ్. స్ట్రైట్ లైన్ మెథడ్ ఇంకా నేమ్స్ ఏంటండి? ఒరిజినల్ కాస్ట్ మెథడ్, ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అని కూడా అంటారు. విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/7/2017. 1/7/2017 నుంచి, అంటే మనకి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఆ ఎఫెక్ట్ ఇవ్వమంటున్నారు. రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/7/2017 అంటే అప్పటిదాకా మనం డబ్ల్యూడిబితో క్యాలిక్యులేట్ చేశాం కదండి. స్ట్రైట్ లైన్ మెథడ్ తో కనుక క్యాలిక్యులేట్ చేస్తే 15% పర్ యానంకి ఎప్పటి నుంచి 1/7/2017 నుంచి ఎంత ఎంత డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసి ఉండేవాళ్ళము, ఇది మనం చేంజ్ చేసినటువంటి మెథడ్ ప్రకారముగా అనేసి చూస్తాం. అలాగే డబ్ల్యూడివి ప్రకారంగా ఎంత క్యాలిక్యులేట్ చేసాము అని చూసి ఈ రెండు మెథడ్స్ కు డిఫరెన్స్ మనం పక్కకి తీసి మనం పిఎండ్ఎల్ అకౌంట్ ద్వారా అసెట్ అకౌంట్ కి అడ్జస్ట్ చేస్తాం, అంతే. Adjustment being made in the accounts for the year ended 30th/6/2020. తర్వాత the depreciation has been charged on time basis. You are required to calculate the difference in depreciation to be adjusted in the machinery on 1/7/2021 and show the machinery account for the year ended 30th/6/2022. నువ్వు ఒక్క సంవత్సరానికే చేస్తే సరిపోతుంది అకౌంట్స్. ఎప్పుడైతే మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ చేంజ్ చేశారు, అలాగే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ చేంజ్ చేశారు, ఆ ఒక్క సంవత్సరానికి మాత్రమే నువ్వు చెయ్యాలి. వీళ్ళ అకౌంటింగ్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే 1st జూలైతో స్టార్ట్ అయ్యి ఫాలోయింగ్ ఇయర్ 30th జూన్తో ఎండ్ అవుతుందండి. రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, నువ్వు మెషిన్ ఎప్పుడైతే కొన్నావో ఆ కొన్నప్పటి నుంచి డబ్ల్యూడివి మెథడ్ ప్రకారముగా ఎంత డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసావు అనేది అకౌంట్ లో కాదండి, మీరు ఎనాలిసిస్ చేయండి పక్కకి వెళ్ళిపోయి. ఎందుకంటే వాళ్ళు అకౌంట్ ఏమనేది నిన్ను ఒక్క సంవత్సరానికే 2021 ఒక్క ఇయర్కే వేయమన్నారు. సో నువ్వు ఏం చేయాలి అంటే డిప్రిసియేషన్ ఫర్ ఫస్ట్ మెషిన్ అండర్ డబ్ల్యూడివి మెథడ్ కనుక్కోవాలి. ఫస్ట్ ఎన్ని సంవత్సరాలకు కనుక్కోవాలి? ఎప్పటి నుంచి? 1/7/2017 నుంచి స్టార్ట్ చేసి రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఎప్పటి వరకు ఇచ్చారండి? ఇదిగోండి 1/7/2021కి మార్చారు కాబట్టి మనం 30th/6/2021 వరకు మనము క్యాలిక్యులేట్ చేయాలి. డిప్రిసియేషన్ టోటల్ గా మనం ఎన్ని సంవత్సరాలకి అంటే అండి, 2017 టు 18, 18 టు 19, 19 టు 20, 20 టు 21, మొత్తం 4 years కి నువ్వు
డిప్రిసియేషన్ ని అండర్ డబ్ల్యూడివి అలాగే ఎస్ఎల్ఎం మెథడ్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసి ఆ టోటల్ డిప్రిసియేషన్ ని మనం ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ చూడాలి. సరే, ఫస్ట్ 8 lakh మెషిన్ మొదలు పెడతామండి. తర్వాత సెకండ్ మెషిన్ కూడా ఈ ఎఫెక్ట్ ఇచ్చే ముందే కాబట్టి 1/1/2019 లో కొన్నారు కాబట్టి 6 lakh రూపీస్ సెకండ్ మెషిన్. మరి థర్డ్ మెషిన్ వచ్చేటప్పటికి ఎప్పుడు కొన్నారండి? ఆల్రెడీ మెథడ్ చేంజ్ చేసేసిన తర్వాత 1/7/2021 లో చేంజ్ చేస్తే థర్డ్ మెషిన్ కొన్నది 1/10 అక్టోబర్ 2021 లో అండి. జూలై తర్వాతే కదా అక్టోబర్ వచ్చింది, అర్థమైందా? అంటే మనం 2021 గురించి పట్టించుకోని అవసరము లేదు. మనం మెషినరీ అకౌంట్ వేసినప్పుడు దాన్ని తీసుకుంటాము. కానీ మనం మెథడ్ చేంజ్ చెయ్యక ముందు ఏవైతే కొన్నారో ఈ 2 మిషన్స్ గురించి మనం మాట్లాడాలి. సో మనం డిప్రిసియేషన్ అనాలిసిస్ చేద్దామండి, లేదా స్టేట్మెంట్ ఆఫ్ డిప్రిసియేషన్ కి వచ్చేయండి. 4 సంవత్సరాలకి కనుక్కోవాలి. ఫస్ట్ పాయింట్ అది అది ఎప్పటి నుంచి ఎప్పటికో ఇక్కడ రాద్దాము. ఇదిగోండి 1717 తో స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు అంటే మనం కనుక్కోవాలి 30th జూన్ అంటే 6/21 వరకు చేయాలి నువ్వు. అంటే 17 to 18 ఒక ఇయర్, 18 to 19, 19 to 20, 20 to 21. సో మనకి ఫస్ట్ కొన్నారు కాబట్టి 1/7/17 పర్చేజెస్ పర్టికులర్స్ అన్నాను కదండి, పర్టికులర్స్ అన్నాను, మెషిన్ 1 అన్నాను 8 lakh రూపీస్. ఓకే, మెషిన్ 2 అప్పటికి కొనలేదు, సో అలా రాసుకో. ఇయర్ ఎండింగ్ 30th 6/17 కాదు 18. డిప్రిసియేషన్ అని పెట్టండి. డిప్రిసియేషన్ 8 lakhs మీద 20% అంటే 1,60,000 అండి. డిప్రిసియేషన్ కాలంలో 1,60,000. క్లియరా? సో లెస్ చేసేసుకోండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత వస్తుంది నీకు? 6,40,000 ఫర్ ఫస్ట్ మిషన్ డబ్ల్యూడివి. ఎప్పుడు అంటే నెక్స్ట్ డేనేగా మనం స్టార్టింగ్ డేట్ 1/7/18 ఏమని రాస్తామండి? డబ్ల్యూడివి రిటర్న్ డౌన్ వాల్యూ. ఇప్పుడు ఏమైంది? ఎప్పుడు కొన్నారు? నెక్స్ట్ మెషిన్ ఎప్పుడు కొన్నారు? 1/1/19 లో 6 lakh రూపీస్ కొన్నారండి. మనకి ఈ ఫస్ట్ మెషిన్ మనం అకౌంటింగ్ ఇయర్ ఎప్పుడు ఎండ్ అవుతుందండి? మనకి 1 అంతేనా? 30th 6/19 కి అంతేగా ఎండ్ అవుతుంది. అర్థమవుతుందా మీకు? 1/7/18 తో స్టార్ట్ అయిన అకౌంటింగ్ ఇయర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే 30th 6/19 కి ఎండ్ అవుతుంది. అంటే ఈ మధ్యలోనే 19 లో 19వ సంవత్సరంలో మధ్యలోనే మనకి మెషిన్ కొన్నారు కాబట్టి ఆ డేట్ తీసుకొచ్చి రాసేసాయి. 1/1/19 పర్చేస్. ఎంత కొన్నారు? మెషిన్ 1 కాదండి, మెషిన్ 2కి వచ్చేసేయండి 6 lakh రూపీస్. చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, ఇప్పుడు వచ్చేసేయండి ఎండింగ్ 30th 7. మనం ఎక్కడికి వస్తామండి? 7 సారీ, ఇక్కడ మనం 1/1/19 కదా. ఇప్పుడు 17 to 18, 18 to 19 మనం ఎండ్ అయ్యేది కూడా ఇదే సంవత్సరం 19 లో. సో 30th 7/19 అర్థమవుతుందండి. 19 జనవరితో మొదలయ్యాం కదండి, ఎండ్ అయ్యేది మనకి 30th 6th జూన్ 19 కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ 20 అయ్యి మాకండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదిగోండి ఈ ఇయర్ మనకి ఓపెనింగ్ డేట్ అయితే అకౌంటింగ్ ఇయర్, ఇది ఎండింగ్ డేట్. మధ్యలో కొన్నారు కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజన్ అవ్వద్దు. సో పర్చేస్ చేసాం. ఇప్పుడు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేద్దామండి. డబ్ల్యూడివి అంటే రిటర్న్ డౌన్ వాల్యూ ఆర్ రెడ్యూసింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్. సో తగ్గుతా ఉన్నటువంటి ఆ మెషిన్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రొవైడ్ చేయాలి. 6,40,000 ఇది ఫస్ట్ మెషినరీ ఇంటూ 20% డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేస్తే మనం 1,28,000 అండి. సెకండ్ మెషినరీ 6 lakh రూపీస్ ఇంటూ 20% ఇంటూ ఎన్ని నెలలండి ఉంది చూడండి. ఇదిగోండి 1వ తారీఖుకి ఈ 6వ నెలకి ఫస్ట్ నెలకి ఈ 6th మంత్ కి డిఫరెన్స్ 6. సో ఇంటూ 6/12 అండి. 6 lakhs ఇంటూ 20% ఇంటూ 6/12. ఓకే, 60,000 రూపీస్ మనకి ఏంటి అంటే డిప్రిసియేషన్. రైట్, టోటల్ డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేస్తే 1,88,000 రూపీస్ అండి. 2 మెషిన్స్ మీద డిప్రిసియేషన్. ఇప్పుడు మనం డబ్ల్యూడివి క్యాల్కులేట్ చేద్దాము. రైట్, 6,40,000 ఫస్ట్ మెషిన్ మైనస్ 1,28,000 రూపీస్ చేస్తే నీకు 5,12,000 వచ్చింది. అలాగే నెక్స్ట్ మెషిన్ అయితేనేమో నీకు 5,40,000 అండి. రైట్, దీని పేరేంటి? డబ్ల్యూడివి. డేట్ ఏంటి నీకు?
ఇంకా మనం నెక్స్ట్ 1719 చూడండి ఎన్నిసార్లు వచ్చిందో 19 17 మనం 19 లోనే ఉన్నాం ఇంకా. ఓకే, ఇంక ఏమీ కొనలేదు, డైరెక్ట్గా వచ్చాయి 3620కి వచ్చావి ఇప్పుడు. డిప్రిసియేషన్ డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసేసేయండి. 5,12,000 ఇంటూ 20%, 1,02,400 రూపీస్. అలాగే 5,40,000 ఇంటూ 20%, 1,08,000 రూపీస్. ముందు టోటల్ చేసేద్దాం. ప్లస్ 1,02,400 ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిప్రిసియేషన్ 2,10,400 అండి. డబ్ల్యూడివి చూసుకోండి రెండింటిది కూడాను. డిప్రిసియేషన్ పోతే 5,12,000 మైనస్ 1,02,400 ఈజ్ ఈక్వల్ టు 4,09,600. 4,09,600 రూపీస్. అలాగే 5,40,000 మైనస్ 1,08,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 4,32,000 అండి. అవ్వలేదు ఇంకా, మనం 1121 దాకా వెళ్ళాలి అంటే ఇది ముందు డబ్ల్యూడివి రాసుకోండి. ఎప్పటిదండి ఇది? 1720దే. రైట్, ఇప్పుడు మళ్ళీ మనం 30th6/21కి వచ్చాం. డిప్రిసియేషన్ రాసుకోండి మళ్ళీ. సో 4,32,000 మీద అంటే 86,400 అండి సెకండ్ మెషిన్. తర్వాత ఫస్ట్ మిషన్ 409,600 ఇంటూ 20%, 81,920 అండి. 81,920 డిప్రిసియేషన్. టోటల్ వచ్చేటప్పటికి చూద్దాం, 86,400 టోటల్ వచ్చేటప్పటికి 1,68,320 రూపీస్ టోటల్ డిప్రిసియేషన్. ఇప్పుడు మనం డబ్ల్యూడివి చూద్దాం, రిటర్న్ డౌన్ వాల్యూ ఎంత మిగిలిందో. 409,600 మైనస్ 81,920 is equal to 3,27,680 rupees. Next, 4,32,000 minus 86,400 is equal to 3,45,600 రూపీస్. ఇది ఎప్పటిది? 172021కి వచ్చేసాను చూసారా. ఇక్కడ నుంచి ఎస్ఎల్ఎం మొదలు పెట్టారని చెప్పారు నీకు డబ్ల్యూడివి. సో టోటల్ చూద్దామండి, ఈ రెండింటి టోటల్ ఇక్కడ వేసేద్దాం మనం. ఈ రెండింటి టోటల్ ఇక్కడ వేసేద్దాం. 3,27,680. ఎందుకు అంటే మనం 1 ఇయర్కి చేయమన్నారు కదండి మిషనరీ అకౌంట్. సో మొత్తం యాడ్ చేస్తే 3,27,620 ప్లస్ 680 ప్లస్ 3,45,600 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రాద్దామండి రెండింటిని యాడ్ చేసేసి 6,73,280 రూపీస్. అలాగే డిప్రిసియేషన్ కూడా టోటల్ చూడండి అండి, డిప్రిసియేషన్ మొత్తం డిప్రిసియేషన్ కౌంట్ చేసేద్దాం. రైట్, ఫస్ట్ 1 lakh. ఎందుకు అంటే మనం అండర్ డబ్ల్యూడివి చూసి తర్వాత ఎస్ఎల్ఎం కూడా టోటల్ గా చూసి 4 years కి ఒకదానికి డిఫరెన్స్ చూడాలి. ప్లస్ 2,10,400 రూపీస్ ప్లస్ 1,68,320 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 7,26,720 రూపీస్. ఒక్కసారి చెక్ చేద్దామండి క్యాలిక్యులేషన్ స్ట్రాంగ్ రైట్. 6,73,280 అండి మెషినరీ రైటే. నెక్స్ట్ 7,26,720 రూపీస్ టోటల్ డిప్రిసియేషన్. ఇదిగోండి మన క్యాలిక్యులేషన్స్ రైట్. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనము స్ట్రైట్ లైన్ మెథడ్ కాడికి చూద్దామండి. మూడో మెషిన్ జోలికి వెళ్ళొద్దు, ఎందుకంటే వాళ్ళు స్ట్రైట్ లైన్ మెథడ్ ఫాలో అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత కొన్నారు కాబట్టి. ఇది డిప్రిసియేషన్, ఇదేమో మెషినరీ అకౌంట్ లో బ్యాలెన్స్, ఇది డిప్రిసియేషన్ అండర్ ఏ మెథడ్ అండి? డబ్ల్యూడివి. రైట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రిసియేషన్ అండర్ SLM at the rate of 15%. ఓకే, చూద్దాం. మెషిన్ 1 ఎంతండి? మెషిన్ 1 రాద్దామా? మెషిన్ 1 8 lakh ఏముందండి? స్ట్రైట్ లైన్ మెథడ్ చాలా ఈజీ నాకైతే. మెషిన్ 1 4 years కంప్లీట్ గా at the rate of 20%. 20% ఎందుకు వేస్తామని? 20% వేసేది మనం, పర్సెంటేజ్ మారిందిగా. ఇంటూ 4 చాలా ఈజీ అనమాట. 8 lakhs
ఇలా వేస్తే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి 15% ఆఫ్ 8 lakhs. మీరు సీఎంఏ కదా, అందుకని అలా వేయాలి. 8 lakhs ఇంటూ 15% ఇంటూ 4,80,000 అండి. స్ట్రైట్ లైన్ మెథడ్ తెలుసుగా మనకి. తర్వాత మెషిన్ టూ ఎంత పర్సెంటేజ్ అండి మనకి? ఇక్కడ కొంచెం ఆగాలి. మనకి ఎందుకు అంటే ఎన్ని ఇయర్స్ మాత్రమే ఉంది అనేది ఒక్కసారి చూద్దాం. మనం సమ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 2019లో హాఫ్ ఇయరే ఉంది, ఎందుకంటే మనకి జూన్తో ఎండ్ అయిపోతుంది కాబట్టి, రైట్. అంటే ఫుల్ ఇయర్ వచ్చేటప్పటికి 18 to 20, 20 to 21 ఫుల్ ఇయర్. కానీ 19లో మాత్రం హాఫ్ ఇయరే ఉంది. అవునా, 2.5 సంవత్సరాలే ఉంది. సో ఇంటూ 2.5 years వేస్తే సరిపోతుంది. ఇక్కడ 4 years కదండి, ఇది 4 years. ఇది వై పెట్టాను కదా, ఇయర్స్. ఇది వచ్చేటప్పటికి 15% ఆఫ్ దేంట్లో, ఆఫ్ అంటే 8 lakhs ఇంటూ 15%. అలాగే ఇక్కడ కూడా 6 lakhs ఇంటూ 15% అనే అట్లా ఆఫ్ వేస్తే, సిఎస్ఈఎంఏ వాళ్ళు ఇలా వేస్తే బాగుంటుంది. ఇంటూ 2.5 years. 6 lakhs into 15% into 2.5, 2,25,000 rupees. Total depreciation under SLM method at the rate of depreciation rate 20, ఎంతండి 15%. 4,18,000 plus 2,25,000 is equal to 7,05,000 rupees అండి, అండర్ ఎస్ఎల్ఎం. ఇదిగో ఇక్కడే కనబడుతున్నాయి కదా రెండు. ఇదిగోండి ఇదొకటి, ఇదిగోండి ఇదొకటి. హీరో 1, హీరో 2 అన్నట్టు ఈ రెండిటికి డిఫరెన్స్ చూడాలి. ఇది డబ్ల్యూడివి, ఇది ఎస్ఎల్ఎం. ఏది ఎక్కువ ఉంది మనకి? డబ్ల్యూడివి ప్రకారముగా ఎంత ఎక్కువ కౌంట్ చేశారు? 7,26,000. 7,26,000 మైనస్ 720 మైనస్ 705,000 ఈజ్ ఈక్వల్ టు 21,720. అర్థమవుతుందండి? అంటే ఆల్రెడీ డబ్ల్యూడివి ప్రకారముగానే ఎక్కువగా ఛార్జ్ చేసేసారండి. అది ఎస్ఎల్ఎం ప్రకారముగా 15% ఫాలో అయితే మనం 7,05,000 డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేసేవాళ్ళం. కానీ మనం డబ్ల్యూడివి ప్రకారము రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ 20, అర్థం అయిపోతుంది కదా అక్కడే. కాబట్టి మనం ఎక్కువగా ప్రొవైడ్ చేసాము. 21,720 రూపాయలు. చూద్దాం డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ ఇన్ బోత్ మెథడ్స్ చూద్దాం. 7,26,720 minus 7 lakhs ఈజ్ ఈక్వల్ టు 21,720 రూపీస్ ఎక్కువగా ప్రొవైడ్ చేశారండి. ఎక్కువగా ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇప్పుడు దాన్ని మనం రైట్ ఆఫ్ చేద్దాము. అంటే అసెట్ అకౌంట్ ని ఎంత ఎక్కువగా తగ్గించాం మనం డిప్రిసియేషన్ పేరుతో. సో తగ్గించాం కాబట్టి ఇప్పుడు డెబిట్ ఇవ్వండి. అసెట్ అకౌంట్ ప్లేస్ ఏంటి? డెబిటే కదా, అసెట్ అకౌంట్ చేయాలి. తగ్గించాం కాబట్టి అదే ఎక్కువగా చేస్తే కనుక అసెట్ అకౌంట్ తగ్గించడానికి మనం క్రెడిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నాము? 21,720 రూపీస్ ఎక్కువగా మనం అసెట్ అకౌంట్ నుంచి డిప్రిసియేషన్ రూపంలో తగ్గించాం కాబట్టి అసెట్ అకౌంట్ లో మళ్ళీ తిరిగి 21,720 చేరుస్తున్నాం. టు పిఎండ్ఎల్ అకౌంట్ 21,720 రూపీస్. ఇది మ్యాటర్. ఓకేనా? ఇప్పుడు మనం అకౌంట్ లోకి వెళ్ళిపోతాం. ఇదిగోండి ఇంత ప్రాసెస్ జరిగింది దీనికి. ఇదిగోండి అకౌంట్ మనం ఇక్కడ చేసేద్దామా? స్పెషల్ గా ఎందుకు మళ్ళీ చూడడం, చేద్దాంలే. ఇక్కడ డేట్ రాసుకోండి. 1/1/21 నుంచి చేసుకోమన్నారు. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంతండి మనకి? రెండు మెషిన్సే ఉన్నాయి. 1/1/7/21 రోజున 6,73,280. 6,73,280 1/7/21 కొన్నారు కదా మేడం? ఎప్పుడు కొన్నారు చూద్దాం. కొన్నది ముందు జరిగిందా లేదంటే మనం, ఇదిగోండి 1/7/2021 మనం ఎఫెక్ట్ ఇచ్చేద్దాము. కొన్నది 1/10/2021, కొత్తది 15 లక్షలు. సో ఎఫెక్ట్ ఇచ్చేసేది 1/7/2021 ఎంట్రీ రాసుకున్న ప్రకారముగానే అసెట్ అకౌంట్ ఎడార్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంతకుముందు ఎక్కువగా తగ్గించాము. 21,720 రూపీస్. నెక్స్ట్ కొన్నామండి 110గా 1/10/21 టు బ్యాంక్ అకౌంట్
15 lakhsకి కొన్నాము, పర్చేస్ చేసాం, రైట్. ఇప్పుడు మళ్ళీ మనం ఎప్పటికంటే ఎఫెక్ట్ ఇచ్చేది 30th6/22కి మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేయండి బై డిప్రిసియేషన్ అకౌంట్. ఓకేనా? ఇప్పుడు 6,73,280 మీదేమో ఫుల్ ఇయర్ 15% కాడికి. సారీ 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 ఏమండి చెప్పండి. ఇప్పుడు మనం ఎస్ఎల్ఎం మెథడ్ లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి? ఎస్ఎల్ఎం మెథడ్ లో ఉన్నప్పుడు మొత్తం డిప్రిసియేషన్ కూడా ఫస్ట్ మనం కొన్నప్పుడు మెషిన్ వాల్యూ ఎంత ఉందండి మనం కొన్నప్పుడు 8 lakhs, అలాగే రెండోది 6 lakhs, దీని మీద కదండి ప్రొవైడ్ చేయాలి. అవునండి. సో మొత్తం మీద మనకి రెండు మెషిన్స్ వచ్చేటప్పటికి 14 lakhs ఇంటూ 15% ఎంత వస్తే అంత. ఓకే. తర్వాత ఇప్పుడు కొత్తది 15 lakhs ఇంటూ 15% ఇంటూ ఎన్ని నెలలు ఉందండి? అక్టోబర్లో కొన్నారంట. అక్టోబర్లో కూడా 9 నెలలు ఉంది కదా. 9/12. ఓకే, ప్రొవైడ్ చేయండి. 14 lakhs ఇంటూ 15%, 2,10,000 రూపీస్ అండి. 2,10,000. అలాగే మళ్ళీ 15 lakhs ఇంటూ 9/12 ఇంటూ 15%, 1,68,750 రూపీస్. ఇంతే ఇంతే. బ్యాలెన్స్ క్యారీ డౌన్ డ్రా డౌన్. ఇంకా ఇక్కడ చూసేయండి. ఇదిగోండి మొత్తం కలిపేసేసారండి. మనం సెపరేట్గా వేసాం. ఇదిగోండి మొత్తం యాడ్ చేస్తే మనకు కూడా అంతే వస్తుంది. మొత్తం యాడ్ చేసి 2,10,000, 3,78,750 వస్తుందండి. మొత్తం యాడ్ చేస్తే నేను చేయలేదు, సెపరేట్గా వేసాను. ఇక్కడ చూసేయండి. అయితే ఇదిగోండి రెండు మెషిన్లో డబ్ల్యూడివి ఇది. తర్వాత అడ్జస్ట్ చేసేసాము. తర్వాత 15 lakh రూపీస్ కొత్తది. తర్వాత టోటల్ డిప్రిసియేషన్ 3 మెషిన్స్కి ఇది. బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్. అంతే, ఇలా చేయాలండి. ఓకేనా? చూసుకో. నెక్స్ట్ ఎక్సర్సైజ్లో ఒక ప్రాబ్లం ఇచ్చారు. ఎక్సర్సైజ్ కాదు, న్యూమరికల్ ప్రాబ్లంలో, అది కూడా చెప్పేస్తాను నేను. ఒక నిమిషం. రెక్టిఫికేషన్ గురించి కూడా మనకి న్యూమరికల్ ప్రాబ్లమ్స్లో ఉన్నాయని చూద్దాం, చెప్తాను. ఎక్కువ లేవు, రెండో ఏమో ఉన్నాయి అంతే. నేను అందుకనే సిఏ ఫౌండేషన్ వాళ్ళకి తీసుకుని 2 వీడియోలు చేశానండి. అవి ఫాలో అవ్వండి, మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ మొత్తం కవర్ చేసాం మనం. ఓకేనా? ఇదిగోండి డిప్రిసియేషన్ సమ్ ఒకటి ఉంది చూడండి న్యూమరికల్ ప్రాబ్లమ్స్లో. న్యూమరికలేనా ఇక్కడ అనింది? ఇదిగోండి న్యూమరికల్ ప్రాబ్లమ్స్లో పేజ్ నంబర్ 79 ఇది ప్రాబ్లం. ఓకేనా? చిన్నది. కేకే ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఆఫ్ Ludhiana purchased 4 trucks at the rate of 12,50,000 each on July 1st, 2018. On January 1st, 2021, one of the trucks met with a massive accident. 12,50,000 రూపాయలు ఈచ్ అండి. ఒకటి యాక్సిడెంట్ జరిగి మొత్తానికే పోయింది. అండ్ యాజ్ ఎ రిజల్ట్ వాజ్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్. ఓకే, ఒకటంట. Insurance company paid 7 lakh rupees in full and final settlement of the claim. On the same day, the company purchased a used truck for purchased a ఓకే ఉపయోగ అదే ఆల్రెడీ వాడుకలో ఉన్నది ఇంకోటి కొన్నారట 8,70,000 and spent 1,30,000 on its overall. Next, you are required to show the treatment of these transactions in the final accounts and balance sheet. KK Transport Company for the 3 years ending on March 31st, 2021, given that the company writes off depreciation at the rate of 20% per annum on straight line basis. ఓకే, మొత్తం మీద 3 సంవత్సరాల తర్వాత బ్యాలెన్స్ షీట్లో నువ్వు ఎంత రాస్తావు అంటున్నారు అంతే. దాని ఈ మెషిన్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ అడిగారు కాబట్టి నీకు పోయిన మెషిన్ ఏదైతే ఉందో అది 7 లక్షలు వచ్చిందా, ఎంత వచ్చింది అని నీకు అనవసరం, తీసి పక్కన పట్టు. నీకు కావాల్సింది ఈ 4 trucks లో ఓన్లీ 3 గురించే మాట్లాడు. ఎందుకంటే ఒకటి పోయింది, క్లెయిమ్ వచ్చి ఫుల్ వచ్చేసిందిగా, మనకు అనవసరం అసలు, ఇక దాని గురించి అడగలేదు. అసలు మెషినరీ అకౌంట్లో ఇంకెంత మిగిలింది సింపుల్గా చేసేద్దాం. మొత్తం 3 trucksే క్యాల్కులేట్ చేయి. 37,50,000 కదా. ఓకేనా? దీని మీద ఫస్ట్ ప్రొవైడ్ చేద్దాం. తర్వాత రెండోది ఎప్పుడు కొన్నారు అంటే, మీకు ఎప్పుడండి రెండోది కొన్నారు?
ఓకే, సేమ్ డే అట. సేమ్ డే అంటే ఇప్పుడు January 1st. సరే, ఇప్పుడైతే దీన్ని ఎప్పుడు కొన్నారు? ఈచ్ ఆన్ July 1st కొన్నారటండి. July 1st కొన్నారటండి ఈ ట్రక్స్ ని. మనకి ఎండ్ ఆఫ్ ది ఇయర్ అకౌంటింగ్ పీరియడ్ ఎండ్ అయ్యేది 31st March 2021. SLM మెథడ్ అన్నారు కాబట్టి మనం ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేద్దామండి. ఇదిగోండి, మైనస్ డిప్రిసియేషన్ ఫర్ ఎప్పటి నుంచి? 1st July 18, అవునా, టు 31st March 2020 కాదు, 19 వరకే నువ్వు డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేయాలి ఫస్ట్ ఇయర్ కి. సో ఇదంతా ఎందుకులే, ఈ చాటభారతం మనకి అర్థమైంది కదా. డిప్రిసియేషన్ ఫర్ ఎన్ని నెలలు అంటే నీకు 9 నెలలు. డిప్రిసియేషన్ ఫర్ 9 months అన్నామండి, సరిపోతుందా? సో అప్పుడు 37,50,000 రూపీస్ ఇంటూ పర్సెంటేజ్ ఎంత? 20% ఇంటూ మనకి 9 months, 9/12 ఫస్ట్ ఇయర్ లో డిప్రిసియేషన్. ఎందుకు అంటే మనం డైరెక్ట్ గా మొత్తం కూడా ఎన్నేళ్ళు అన్నేళ్ళు అప్లై చేసే పనే, కానీ మనకి ఏమన్నారు అంటే 9 months కి కాబట్టి ఇంత బాధ వచ్చింది. 3 trucks డిప్రిసియేషన్ చూద్దాం. 37,50,000 ఇంటూ 20% ఇంటూ 9/12 ఈజ్ ఈక్వల్ టు, ఇదిగోండి డిప్రిసియేషన్ ఇంత తీసేయాలి, 5,62,500. ఇది ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్, ఫస్ట్ ఇయర్. ఓకేనా? తర్వాత మళ్ళీ నిన్ను ఎప్పటి వరకు చేయమన్నది ఇక్కడ రాసుకో ఫస్ట్. ఇదిగో, 1st 7/18 నుంచి 31st March, అంటే థర్డ్ మంత్, March 31st March 2021 వరకు చేయాలి. అవునా? అంటే ఎన్ని సంవత్సరాలు చేయాలంటే ఒకసారి చూడండి, 18 to 19, 19 to 20, 20 to 21, అంటే 3 years అనేది ముందు నువ్వు కౌంట్ చేసుకో. 3 సంవత్సరాలకి డిప్రిసియేషన్. ఓకేనా? రైట్, ఫస్ట్ ఇయర్కి అయిపోయిందండి, ఫస్ట్ డిప్రిసియేషన్ అయిపోయింది. సెకండ్ డిప్రిసియేషన్ టైంలో ఏమైనా కొన్నారా? కొనలేదు. వాడు ఎప్పుడు కొన్నాడు అంటే యాక్సిడెంట్ అయిన రోజు కొన్నాడు. యాక్సిడెంట్ అయింది ఎప్పుడు? January 1st 2021లో. అబ్బో, చాలా టైం ఉంది మనకి, ఇబ్బంది ఏం లేదు. సో మళ్ళా మైనస్ డిప్రిసియేషన్ ఫర్ ఫుల్ ఇయర్ అని రాస్తాను నేను. ఫుల్ ఇయర్ SLM మెథడ్ కాబట్టి మనం డైరెక్ట్ గా 37,50,000 ఇంటూ 20%, 7,50,000 అండి. ఇక ఎందుకు, 2 సంవత్సరాలేగా మిగిలింది, రాసేస్తే పోలా. ఇదిగోండి, ఫుల్ ఇయరేగా. 37,50,000 ఇంటూ మనకి ఇందాక చెప్పానే 20% ఆఫ్, ఇది ఇలా రాసుకొని బాగుంటుంది, ఇంటూ మనకి 2 years, ఫోన్ల మధ్యలో 2 years, 15 lakhs అండి. నేను డైరెక్ట్ గా ఎందుకు రాసేస్తున్నాను అంటే, ఇది ఇక్కడ రాసాక 3 years అని, 18 to 19, 19 to 20, 20 to 21. సో ఎంత వచ్చిందండి మనకి? బ్యాలెన్స్ షీట్లో ఎంత చూపిస్తాం? 37,50,000 మైనస్, ఇలా బ్రాకెట్లో రాద్దామా డిప్రిసియేషన్ ని? 5,62,500. నోట్ లెక్క అండి, ఇది నోటి లెక్క అంతే. ఇదిగోండి, 16,87,500. ఇది ఫస్ట్ మెషిన్, మెషిన్ 1. మెషిన్ 1 బ్యాలెన్స్, బ్యాలెన్స్ ఇన్ మెషిన్ 1, రైట్. రెండో మెషిన్ కొన్నారంట ఎప్పుడు అంటే, ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ రోజే, అంటే ఆన్ January 1st 2021. వన్ ఆఫ్ ద ట్రక్ పోయిందన్నారు కదండి, అది సేమ్ డే అన్నారు. ఆన్ ద సేమ్ డే అంటే ఎన్ని మంత్స్కి నువ్వు క్యాల్కులేట్ చేయాలి? మొత్తం 10 lakh మెషిన్ వాల్యూ 10 lakhs. దీని మీద ఎన్ని మంత్స్ అంటే ఫస్ట్ ఇయర్ లో నీకు, ఇదిగోండి, జనవరి నుంచి నువ్వు మార్చి వరకు కాబట్టి 9 నెలలు, 9 months అంతేనా? సారీ, మనకి ఫస్ట్ది జూలైలో జరిగింది కదా, అంతేనా? జనవరి నుంచి మార్చ్ అండి, 3 నెలలే. జనవరి 1వ తారీఖు 2021లో యాక్సిడెంట్ జరిగింది, అదే రోజు జరిగింది కాబట్టి అదే రోజు కొన్నారు. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 months ఏనండి సెకండ్ మెషినరీ మీద. రైట్, ఇక్కడ రాద్దాం, పక్కన రాద్దామా? ఇదేంటి ఫస్ట్ మిషన్ కి. ఇప్పుడు సెకండ్ మిషన్ 10 lakh రూపీస్ డైరెక్ట్ గా రాసేస్తున్నానండి నేను, ఇంకేం రాయట్లేదు. 10 lakhs ఇంటూ 20%, 20%, ఓకే, ఇంటూ 3/12 రాసుకోండి. 10 lakhs ఇంటూ 10% కాదండి, 20%.
చెప్పి 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 మర్చిపోతున్నా నేను. ఇంటూ 20% ఇంటూ 3/12 ఈజ్ ఈక్వల్ టు 50,000 రూపీస్ కదా, డిప్రిసియేషన్ కదా ఇది. ఇప్పుడు మనం దీన్ని 10 lakh లోంచి లెస్ చేసుకో. మంచిగా రాద్దాం. సెకండ్ మెషిన్ 10 lakhs లెస్ డిప్రిసియేషన్ 10 lakhs ఇంటూ 20% ఇంటూ 3/12 50,000 9,50,000 మిగిలింది. ఇప్పుడు రెండు యాడ్ చేసుకొని నీకు ఆన్సర్ వస్తుంది. 16,77,500 ప్లస్ 9,50,000. నోటి లెక్క అండి ఇది, అంతే. 9,50,000 ప్లస్ 16,87,500 ఈజ్ ఈక్వల్ టు 26,37,500. అంతేనా? ఏది ఇదిగోండి 26,37,500. జస్ట్ మీరు ఈ 7 లక్షలు ఇచ్చారు కదా, మీకు అనవసరం. ఇన్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయిపోయింది. మనల్ని అడిగింది ఏంటంటే ఇంకా బ్యాలెన్స్ షీట్ లో ఎంత అయ్యాలి, అంతే. ఇది అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది. ప్రీవియస్ పేపర్స్ లో ఏమైనా ఇచ్చారో చూసుకుని మనం తర్వాత వీడియో చేద్దాం. ఓకే.